మనం ప్రీవియస్ వీడియోలో యాక్చువల్గా ఈ కోడ్ గురించి రాశాను కదా. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఏదైతే డబ్ల్యూ కాలం యొక్క వాల్యూస్ 0 కన్నా ఎక్కువ ఉన్నాయో సో దానికి కరస్పాండింగ్లో ఉన్న వై వాల్యూస్ అండ్ ఎక్స్ వాల్యూస్కి కావాలి. సో దాని పర్పస్ మనం ఇక్కడ df1 ఆఫ్ df1 w is greater than 0 అండ్ y కామా x అని చెప్పి ఇచ్చారు. సో ఇది మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయినట్టయితే ఒక్కసారి ఈ కోడ్ని బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను నేను. సో నాకు ఫస్ట్ ఏం కావాలి, అసలు మన క్వశ్చన్ ఏంటి అంటే ఏ వాల్యూ డబ్ల్యూ యొక్క కాలంలో ఉన్న ఏవైతే వాల్యూస్ 0 కన్నా ఎక్కువ ఉన్నాయో వాటి ఫస్ట్ 0 కన్నా ఎక్కువ ఉన్నాయో అనుకున్నాం కదా. డబ్ల్యూ యొక్క వాల్యూస్ 0 కన్నా ఎక్కువ ఏమున్నాయో అవి ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. మన డేటా ఫ్రేమ్ 1 డబ్ల్యూ యొక్క కాలము ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో df1 డబ్ల్యూ ఆఫ్ గ్రేటర్ దాన్ 0 అంటే మనకి ఏమొచ్చిందో చూడండి. ఏది ఏ వాల్యూ ట్రూ, బి వాల్యూ ఫాల్స్, సి వాల్యూ ఫాల్స్, డి వాల్యూ ట్రూ, ఈ వాల్యూ ఫాల్స్. అంటే మనకి ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, ఏ అండ్ డి మాత్రమే ఉన్నాయి 0 కన్నా ఎక్కువ, ఏ అండ్ డి వాల్యూస్. ఓకే, సో దీన్ని మనకు వచ్చిన అవుట్పుట్ బులియన్లో ఉంది కాబట్టి బులియన్ సిరీస్ అని చెప్పి బిఎస్ అని చెప్పి అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి, అంటే బిఎస్ అనే సిరీస్ని క్రియేట్ చేసి ఆ వచ్చిన వాల్యూని దీనికి అసైన్ చేశాను. ఇప్పుడు బిఎస్ అంటే మనకి ఏమొస్తుందో చూడండి. బిఎస్ అంటే ఏ ట్రూ, ఓకే, ఏ ట్రూ, బి ఫాల్స్, సి ఫాల్స్, డి ట్రూ. సో మనకి రిజల్ట్ అనే ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేసి డేటా ఫ్రేమ్ 1 ఆఫ్ బిఎస్ అంటే మనకి ఏమొస్తుంది. సో రిజల్ట్లో మనకి అవుట్పుట్ ఏముందో చూడండి. డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్, ఏ అండ్ డి వాల్యూస్ మాత్రమే మనకు వచ్చినాయి. ఏ అండ్ డి వాల్యూ అంటే మిగతా అన్ని ఫాల్స్ అయిపోయినాయి కదా, అందుకని చెప్పి ఆ ఫాల్స్ వాల్యూస్ రాలేదు మనకి. ఓకే, ఓన్లీ ఏ అండ్ డి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ వచ్చినాయి. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఫైనల్గా ఏ అండ్ డి, ఎక్స్ అండ్ వై వాల్యూస్ మాత్రమే కావాలి, ఎందుకంటే అలా అడిగాం కాబట్టి మనం. ఓకే, దాని పర్పస్ మనం ఏం చేద్దాము అంటే రిజల్ట్ ఆఫ్ ఏవైతే వాల్యూస్ కావాలో ఓన్లీ 1 వేరియబులే పాస్ చేస్తున్నాను. రిజల్ట్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఓన్లీ ఎక్స్ వాల్యూసే వస్తాయి. ఎక్స్ వాల్యూసే వస్తాయి మనకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్ అండ్ వై వాల్యూస్ కూడా కావాలి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కామా వై అని రాసేయచ్చా, ఇది సింటాక్స్ వయలేషన్ రూల్ అయిపోతుంది. సో అందుకని చెప్పి మనం సేమ్ కాలమ్సే కావాలి కాబట్టి మనకి, అంటే కాలమ్సే కావాలి కాబట్టి మనం ఏం చేయాలి, అక్కడ ఇంకో స్క్వేర్ బ్రాకెట్ తీసుకుని అక్కడ ఎక్స్ కామా వై అని ఇస్తే మనకి అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫైనల్గా మనకి అవుట్పుట్ అనేది వచ్చింది ఎక్స్ కామా వై వాల్యూస్. లేదు మీరు ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ అయితే మీరు ఏం చేస్తారు అంటే ఒక వేరియబుల్ తీసుకుని జెడ్ ఈక్వల్స్ మనకి ఏ కాలమ్స్ కావాలి అంటే ఎక్స్ కామా వై కదా మనకు కావాల్సింది, ఎక్స్ కామా వై. ఇప్పుడు రిజల్ట్లో ఏం పాస్ చేద్దాము అంటే రిజల్ట్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్లో ఎక్స్ జెడ్ అని పాస్ చేద్దాం. ఓకే, సో మనకు వచ్చింది చూడండి. ఈ విధంగా మనకి ఏదన్నా ఒక ప్రోగ్రాము ఇలా ఎక్కడన్నా ఇలా వాడినప్పుడు మీరు అర్థం కాకపోతే దాన్ని బ్రేక్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో అలాగే అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్ కూడా మనం చేయొచ్చు. అండ్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉండాలి, అలాగే వై వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉండాలి, అలాంటి డేటానే మనకి కావాలి. సో అలాంటప్పుడు నేను ఎలా రాస్తున్నానంటే df1 ఆఫ్ డేటా ఫ్రేమ్ 1 ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్, సో మీరు ఈ బ్రేసెస్ వాడండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక స్టేట్మెంట్ అన్నట్టు. ఓకే, అండ్ df1 ఆఫ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఈ రెండు కండిషన్స్ మ్యాచ్ అవుతేనే మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. చూడండి, ఏకి ట్రూ అయింది, అలాగే డికి ట్రూ అయింది కాబట్టి ఏ అనేది ట్రూ, బీసీ ఫాల్స్, అలాగే ఈ అనేది ఫాల్స్ అని కనబడుతుంది మనకి. ఓకే, సో దీన్ని మనం ఇక్కడ రాసుకున్నట్టయితే అండ్ మనకి ఏమొస్తుందో చూడండి. సో ఎగ్జాక్ట్గా మనకి ఏ అండ్ డి కాలమ్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. అలాగే నాకు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, అలాగే జెడ్ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0 కావాలి. జెడ్ వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 0 కావాలి అంటే నేను df1 ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0,
y ఈజ్ గ్రేటర్ దెన్ 0 అండ్ z ఈజ్ గ్రేటర్ దెన్ 0 అని రాశాను. అండ్ సింబల్ ఇది రైట్. అన్నీ కూడా ఫాల్స్ అయిపోయినాయి మనకి. ఓకే, ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, x వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ ఉంది, అలాగే y వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ ఉంది, కానీ z వాల్యూ అనేది 0 కన్నా, అంటే 3 కండిషన్స్ ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. కాబట్టి మనకి యాక్చువల్గా మనకు అవుట్పుట్ అనేది ఏమీ డిస్ప్లే కాలేదు. అలాగే మనం ఇంకా ఏం చూడొచ్చు అంటే ఆర్ కండిషన్ చూడండి. ఆర్ కండిషన్ అంటే ఏంటంటే మనకి ఏం కావాలి అంటే x వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే y వాల్యూ 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు. సో ఈ రెండు కండిషన్స్ మ్యాచ్ అయితేనే మనకి అవుట్పుట్ రావాలి అనుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఏ అనేది ట్రూ అయింది, అలాగే డి అనేది ట్రూ అయింది, అలాగే ఈ అనేది కూడా మనకి ట్రూ అయింది. ఎందుకంటే x వాల్యూ y వాల్యూ 0 కన్నా ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా సరే మనకి అవుట్పుట్ అనేది ట్రూ అవుతుంది. కాబట్టి చూడండి, మనకి ఏ డి ఈ కూడా వచ్చినాయి. ఎందుకంటే x వాల్యూస్ 0 కన్నా ఎక్కువ ఉంది, అలాగే y వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ ఉంది. అలాగే x వాల్యూ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ 0 కన్నా ఈలో ఇందాకటి వరకు మనకి ఏ కామా డి వచ్చింది, ఇప్పుడు ఈ కూడా వచ్చింది. ఈ ఎందుకు వచ్చిందంటే y వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ సిలో ఈ సి ఎందుకు రాలేదంటే సిలో x వాల్యూ మైనస్లో ఉంది, y వాల్యూ కూడా మైనస్లో ఉంది, అలాగే బిలో x వాల్యూ మైనస్లో ఉంది, వైలో కూడా మైనస్లో ఉంది. కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఓన్లీ ఏడిఈ వచ్చినాయి. వీటి మీద కొద్దిగా రీసెర్చ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సో కామెంట్లో పెట్టండి. డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను.